హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చాలా టేస్టీ కారం పొడిని అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/2 కప్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అండ్ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి మనం ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఒక 1/2 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పుట్నాల పప్పు బదులుగా పచ్చిశనగపప్పు వాడితే కనుక మీరు పల్లీలతో పాటుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, మన పల్లీలు పైన పొట్టు అయితే వచ్చేస్తుంది. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. అండ్ మనం వీటిని చల్లారబెట్టుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలండి. అన్నీ కాకుండా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి మాత్రమే మనం ఫస్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారి గ్రైండ్ అవ్వవు కదా. చూసారు కదా, కరివేపాకు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మనం ఈ కారం పొడిలో యూస్ చేసిన పల్లీలు, నువ్వులు, కరివేపాకు అన్నీ కూడా మనకు చాలా హెల్దీ కదండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ఈ కారం పొడిని ఇడ్లీలోకి, దోశలోకి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అండ్ దీన్ని యూస్ చేసి మనం ఒక స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెసిపీని అయితే చేసుకోబోతున్నాం. అండ్ దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. తప్పకుండా ఆ రెసిపీని కూడా చూడండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.